టెంపుల్ ఇది, చాలా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ చాలా మంచి వెదర్ ఉంది. బీదర్ నుంచి మనకు 50 కిలోమీటర్స్ వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దర్బార్కి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు శుభం జరిగిందని విన్నా. చాలామంది అలాగే చెప్పుకుంటారు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ కాబట్టి మీకు వీలున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రండి ఈ దర్బార్కు. ఇది హుమ్మాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ కావద్దు. చాలా చాలా బాగుంది. పార్కు కానీ, ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ. ఇక్కడ చూసుకుంటే మనకు శివుని యొక్క స్టాచ్యూ అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచిగా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రతి పూజకైతే విఘ్నేశ్వరుని పూజిస్తాము. అలా ఇక్కడ మొదటగా ఫస్ట్ స్టాచ్యూ వచ్చే విఘ్నేశ్వరుడు తాండవం చేసిన స్టాచ్యూ ఉంది. చాలా అద్భుతమైన స్టాచ్యూస్, చాలా బ్యూటిఫుల్గా, ఎంత నీట్నెస్గా అంటే చాలా నీట్నెస్గా ఉంది. కంపల్సరీ వీలుంటే మాత్రం రండి ఫ్రెండ్స్. అడ్రస్ తెలియకపోతే నాకు చెప్పండి, నేను అడ్రస్ చెప్తాను. కానీ తప్పకుండా మాత్రం ఇక్కడ వచ్చి చూడండి. ఇక్కడైతే మన బలశాలి హనుమంతుడు చాలా అందంగా ఉండు. హనుమంతుడు చాలా సింపుల్గా స్టాచ్యూ అవుతుంది. అలాగే హనుమంతుని ఎదురుగా తన యొక్క గురువు, దేవుడు, దైవం శ్రీరాముడు కూడా ఉన్నాడు. చాలా కాంబినేషన్ తోటి స్టాచ్యూ అనేది నిర్మించడం జరిగింది. శ్రీరాముడు మన ధర్మం, మన ఎలా ఉండాలో నేర్పిన దేవుడు, కోంటి దేవుడు, అందరికి ఆధిపత్యుడు, అన్ని అవతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు విగ్రహం. పాండురంగని స్టాచ్యూ. ఇక్కడైతే దత్తాత్రేయుడు చాలా గంభీరంగా శాంతంగా దత్తాత్రేయుడు అయితే ఉండు. చాలా బ్యూటిఫుల్. మేమైతే హుమ్మాబాద్ దగ్గరికి వచ్చేసినాం. అన్ని రకాలుగా వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంది.